హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ క్రిమినల్స్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపుతున్న న్యూస్ బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎందుకు కేసులు పెడుతున్నారు, మళ్ళీ విఆర్ రాజాకి నాన్ వేసినాక మధ్య ఉన్న గొడవ ఏంటి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, మరి ఎందుకు టీమిండియా జెర్సీ మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, ఇంకా ఎస్ఆర్హెచ్ జెర్సీ, ఎస్ఆర్హెచ్ అంటే ఏదో టీం కాదు, మన తెలంగాణ టీమే. సో మరి దాని మీద ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేను మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే ఒకప్పుడు చెప్పాను, బయాస్ అని యాదవ్ ఇంకా రా టాక్స్ విత్ వీకే గురించి. సో అక్కడ స్టార్ట్ అయింది ఇదంతా. సో అప్పుడు ఏంటంటే మన తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ అయితే దీన్ని ఒక ట్వీట్ పెట్టారు. సో ఇప్పుడు అతను ఇంకా నాన్ వేసిన అయితే కొన్ని మాట్లాడారు, కానీ నాన్ వేసినాక అయితే సంబంధం లేదు, కానీ వీడియోస్ అయితే చేస్తుంటాడు అనమాట. సో దాన్ని బట్టి ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్, సో ఆయన అయితే వీళ్ళందరి మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నాన్ వేసినాకి విఆర్ రాజాకి మధ్య గొడవ ఏంటంటే, నాన్ వేసిన అయితే చాలా మంది ఫస్ట్ నాన్ వేసిన విఆర్ రాజా పేరు తీయలేదు. సో చాలా మంది ఏం చేశారంటే ప్రతి వీడియో కింద విఆర్ రాజా అన్నారు. సో నాన్ వేసిన కూడా వీడియో చేశాడు. సో దానికి కౌంటర్ గా అయితే విఆర్ రాజా ఒక వీడియో చేశాడు. సో ఇక్కడ ముందంతా నాన్ వేసినదే కరెక్ట్ అన్న వాళ్ళంతా విఆర్ రాజా వీడియో చూసిన తర్వాత ఇతను చెప్పింది కూడా పాయింట్గా అనిపించింది. ఫస్ట్ విఆర్ రాజా ఒప్పుకున్నాడు, నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడం తప్పే అని. సో కానీ నువ్వు చేస్తుంది తప్పు. ఇప్పుడు ఉంటుంది కదా, మీరు చేసే పని కరెక్ట్ అయినా చేసే మార్గం తప్పని. సో విఆర్ రాజా అయితే అది చెప్పాడు అనమాట. సో దానికి రియాక్షన్ గా నాన్ వేసిన మళ్ళీ ఇంకో వీడియో పెట్టి వాళ్ళ మంది బి సెంట్రోడ్ ఏదో అన్నాడు. సో విఆర్ రాజా అయితే క్లియర్ గా చెప్పాడు, అసలు బెట్టింగ్ యాప్స్ ను ఆపడానికి ప్రాసెస్ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఫస్ట్ ఆ బెట్టింగ్ యాప్స్ ని తీసేయాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఆఫర్ ఎందుకు చేస్తారు, సో అయితే విఆర్ రాజా అన్నాడు. సో ఇది విఆర్ రాజా నాన్ వేసిన మధ్య అనమాట. సో ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మరి ఎస్ఆర్హెచ్ టీం మీద, ఇండియన్ టీం మీద కేకేఆర్ మొత్తం ఐపీఎల్ 5 టీమ్స్ కి ప్రమోషన్ అనమాట అది. ఇంకా మళ్ళా ఐపీఎల్ కే సపరేట్ గా ఇంకోటి ఉందన్నమాట, మై సర్కిల్. సో ఇవన్నీ ఎందుకు మరి ఇట్ని ఏం చేయరా మన వాళ్ళు అంటే, వీటిని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 2 విధాలుగా విభజించారు బెట్టింగ్ యాప్స్ ని. ఫస్ట్ కేటగిరీ, నీ తెలివి వాడకుండా నువ్వు లక్ను బేస్ చేసుకుని వచ్చేది బ్యాన్, అది అసలు ఉండకూడదు, అది బెట్టింగ్ కిందకు వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ బ్రెయిన్ యూస్ చేసి నువ్వు ఏదైతే సంపాదిస్తావో అది ఫ్యాంటసీ కింద వస్తుంది. ఇప్పుడు డ్రీమ్ కానీ లేదంటే మై సర్కిల్ కానీ ఏవైతే యాప్స్ ఉన్నాయో, సో అవన్నీ నీ బ్రెయిన్ యూస్ చేసి నువ్వు ఒక టీంని క్రియేట్ చేస్తావు, ఇటువైపు ఫ్యాంటసీ తీసుకొచ్చి. ఇప్పుడు నువ్వు ఈ టీం నుంచి ఒక ప్లేయర్, ఆ టీం నుంచి ఒక ప్లేయర్ అక్కడ ఒక బడ్జెట్ ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చేస్తావు. కానీ బెట్టింగ్ అలా కాదు, నువ్వు నీ లక్ బేసిస్ లో నువ్వు ఏదో అనుకుంటావు, ఏదో వేసేస్తావు, సో నీ లక్ బేసిస్ లో వస్తుంది. సో అదైతే బ్యాన్ అనమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి ఒక మీ ఇష్టం అన్నట్టు ఒక రూల్ ఇచ్చింది అనమాట. ఏంటంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టేట్ కి ఆపర్చునిటీ వచ్చింది, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. సో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ డ్రీమ్ 11 ఏదైనా ఫ్యాంటసీ యాప్స్, బెట్టింగ్ యాప్స్ అన్ని బ్యాన్. మీరు కొట్టినా తెలంగాణ కానీ ఏది పెట్టినా రాదు. సో 2020లో ఏంటంటే ఏపీ గవర్నమెంట్ కూడా దీన్ని బ్యాన్ చేసింది. సో ఫ్యాంటసీ యాప్స్ ఏం లేవు. సో వాటిని ప్రమోషన్ ఎట్లా చేస్తారండి? సో ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేస్తున్నా అంటే, కానీ నేను ఒక విషయం గమనించాను, మన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఉంది కదా, సో ఆ మెట్రో ట్రైన్ మొత్తం మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నడుస్తుంది. ఇంకోటి హైవేస్ మీద పీ మ్యాచ్ ప్రమోషన్స్ జరుగుతాయి అనమాట. సో ఎక్కడ చూసినా మరి పబ్లిక్ గా ఎలా ప్రమోట్ చేపిస్తున్నారు, మరి వాళ్ళ మీద కేసు లేరా అంటే, అదే కదా చెప్పాను, విఆర్ రాజా ఏమన్నా అంటే, మరి ఇలా ప్రమోషన్ చేసినప్పుడు వాళ్ళని అనాలి, కానీ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పడేందుకు వేస్తారు. దీన్ని అన్నాడు నాన్ వేసిన వ్యూస్ కోసం చేస్తాడు, అదే ఇటన్నిటి మీద పోరాడితే వ్యూస్ రావు కదా, అయితే నాన్ వేసిన మీద ఎలిగేషన్స్ వేసాడు అనమాట. ఇది చూస్తే ఇది కూడా కరెక్టే కదా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ కొన్నావు, సో ఆ ప్రోడక్ట్ బాగాలేదు, చాలా మోసం జరిగింది ఆ ప్రోడక్ట్ లో, నువ్వు వెళ్ళి కిరాణా కొట్టోడితో గొడవ పడతావా, లేదంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసిన వాడితో గొడవ పడతావా? సో అదైతే కానీ
ప్రోడక్ట్ తో గొడవపడాలంటే నీకు ఎక్కువ వ్యూస్ రావు, కానీ కిరాణా షాప్ పడి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు చూడటానికి. సో అదే నాన్ వేషణ చేస్తున్నాడని అయితే అందరికీ అర్థమవుతుంది. సో మరి బెట్టింగ్ యాప్స్ దీని గురించి అయితే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అసెంబ్లీలో. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ని చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు, బెట్టింగ్ యాప్స్ ని మూల నుంచి తీసేయాలి. సో మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఏమవుతుందో తెలియదు. ఐ హోప్ మీకు ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చి ఉంటుంది. ఈ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయకూడదు, ఇంకోటి నాన్ వేషణకి విఆర్ రాజాకి మధ్య ఉన్న గొడవ ఏంటి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా స్క్రీన్ మెంబర్స్.